ఆదిలాబాద్ జిల్లాలో గిరిజనుల వేడుక నాగోబా జాతర అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఆదివాసీ సంస్కృతి అద్దం పట్టేలా మోసం వంశీయులు సంప్రదాయ పూజలు నిర్వహించారు. ఉదయం కేస్లాపూర్లోని మురాడి నుండి నాగోబా విగ్రహం పూజా సామాగ్రితో బయలుదేరారు. డోలు, తుండం, కాలికోం, పెప్రే వాయిస్తూ పవిత్ర గంగాజలంతో నాగోబా ఆలయానికి చేరుకున్నారు. ముందుగా మైసమ్మ దేవతకు పూజలు చేసి ఆలయంలోనికి ప్రవేశించారు. నాగోబా దర్శనం అనంతరం సంప్రదాయ పూజలు షురూ చేశారు. ప్రతి ఏటా పుష్యమాస అమావాస్య సందర్భంగా మెస్రం వంశీయులు నిర్వహించే మహాపూజతో జాతర ప్రారంభమవుతుంది. ఎప్పటిలాగే ఈసారి కూడా హస్తిన మడుగు నుంచి తీసుకొచ్చిన గంగాజలంతో ఆలయాన్ని శుద్ధి చేశారు. అనంతరం నాగోబాకు అభిషేకం చేసి మహాపూజ చేశారు. తర్వాత జాతర ప్రారంభమైనట్టు ప్రకటించారు. మహాపూజ అనంతరం ప్రజాప్రతినిధులు, అధికారులు పూజలు చేశారు. జాతర ప్రారంభం కావడంతో భక్తులు వేల సంఖ్యలో తరలి వస్తున్నారు. నాగోబా మురాడి నుంచి నాగోబా విగ్రహం, పూజా సామాగ్రి, మర్రి చెట్టు వద్ద ఉన్న పవిత్ర గంగాజలంతో మెస్రం వంశీయులు నాగోబా ఆలయానికి చేరుకున్నారు. ఆలయం ఎదుట ఉన్న మైసమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయం లోపలికి ప్రవేశించారు. అనంతరం మెస్రం వంశం పెద్దలు 22 కితల వారీగా కొత్త కుండలను అందించారు. ఆ వంశం అల్లుళ్ళు, ఆడపడుచులు కొత్త కుండలతో కోనేరు బావి నుంచి సేకరించిన పవిత్ర జలంతో ఆలయానికి చేరుకున్నారు. అల్లుళ్ళు పాత మట్టి పుట్టను తవ్వారు. ఆ మట్టితో ఆడపడుచులు, మెస్రం వంశ మహిళలు కొత్త పుట్టలను తయారు చేశారు. అందులోంచి తీసిన మట్టిని ఉండల రూపంలో తీసుకుని సతీ దేవత ఆలయం చేరుకున్నారు. అక్కడ 7 వరుసలతో బౌల దేవతలకు పూజ చేసి వచ్చారు. మెస్రం వంశ పెద్దలు ఆలయానికి వస్తున్న సమయంలో గేటు వద్దకు పాము వచ్చింది. దీంతో భక్తులు ఆనందం వ్యక్తం చేశారు. ఈరోజు అమావాస రాత్రి 9 గంటల నుంచి మహాపూజకు మేము సిద్ధమై గుడికి చేరుకున్నాము. మా పటేల్ ఆధ్వర్యంలో మరియు ఇక్కడ మేము మా కటోడా ప్రధాన పోయి సిరికొండ నుంచి ఆర్డర్ ఇచ్చిన కుండలు వచ్చినాయి. ఆ కుండలు 22 తెగలకు మా పటేల్ ఆధ్వర్యంలో పంచి ఆ కుండ నీళ్ళతోటి మర్రి చెట్టు నుంచి కోనేరు నుంచి నీళ్లు సేకరించి పుట్ట తయారు చేస్తారు. మా అక్క వాళ్ళు మళ్ళీ పుట్టలు తయారు చేసినాక మళ్ళీ రాత్రి 9 గంటల నుంచి మహాపూజ పవిత్రమైన గంగాజలంతో అభిషేకం చేసి మహాపూజ ప్రారంభిస్తాం. ఈరోజు అమావాస రాత్రి 9 గంటల నుంచి ఈ గోదావరి జలాన్ని సేకరించి తీసుకొచ్చిన మన కట్టోడ ప్రధాన్ 7 దానికి ప్రత్యేకమైన వాళ్ళు ఉంటారు. వాళ్ళతోనే అది తీసుకొచ్చి దీనికి 10:30 నుంచి 12 లోపులు మహాపూజ కార్యక్రమం అనేది జరుగుతుంది. అదైన తర్వాత భేటీ కార్యక్రమం అనేది ఉంటుంది. భేటీ కార్యక్రమం అనేది ఏమిటంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళకు ఇక్కడ లోపల అందులో భాగంగా ఇది మనకు కేస్లాపూర్లో ఉన్నటువంటి మర్రి చెట్టు అక్కడి నుండి నేడు నాగోబా దేవస్థానం ఉందో అక్కడ దాకా నేడు మన యొక్క మెస్రం వంశులకు ఆడపడుచు ద్వారా మర్రి చెట్లు ఉన్నటువంటి కోనేరు దగ్గర నుంచి నేడు టెంపుల్ దగ్గర శుద్ధి చేయడానికి మా మెస్రం వంశులు ఆడపడుచులు నీరు తీసుకోవడం జరిగింది. ఈ రోజు నుండి మనకు మెస్రం వంశులు ఉన్నటువంటి మొట్టమొదటి కార్యాచరణ రాత్రి 10 గంటలకు నాగోబా దేవాలయం యొక్క మహాపూజ. ఆ తర్వాత మనకున్నటువంటి మెస్రం వంశులు ఉన్నటువంటి ఆడపడుచులకి పెళ్లి అయిన తర్వాత తొలి పరిచయం అంటే బేటింగ్ అనే కార్యక్రమం జరుగుతుంది. ఈ రోజు పూజ అయిన తర్వాత నాగోబా దేవాలయ పీఠాధిపతి మార్నింగ్ సమావేశం ఏర్పాటు చేస్తూ మళ్ళీ